ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? ఇక్కడ పెడితే ఫైల్ ఎక్కడ పోతుంది? అందులోనూ బావగారు అదేదో ముఖ్యమైన ఫైల్ అని చెప్పారు. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళి వచ్చినది, ఇంతలో నాడకపోతుంది. సరిగ్గా చూడు మే, ఏండ ఆడ ఉంటుంది. ఫైల్ పూర్తి చేశాను అని చెప్పింది, అసలు పూర్తయిందో లేదో. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను చూశాను కదమ్మా. ఇప్పుడు ఆ ఫైల్ అర్జెంటుగా సబ్మిట్ చేయాలి. అయ్యో లేదండి, నేను ఇక్కడే పెట్టాను. చాలా ముఖ్యమైన ఫైల్. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆ ఫైల్ రెడీ చేయాలంటే అంత సులభమైన విషయం కాదు. ఇంకా ఏం వెతుకుతావులే, ఎక్కడ పారేసావో ఏంటో. యాడ పారేస్తాది? ఆ ఫైల్ ఎంత ముఖ్యమనేది తనకి తెలీదా ఏంది? ఆ యాడ ఉంటది, సరిగ్గా చూడమ్మా. ఏమ్మా, కనిపించడం లేదా? లేదు మావయ్య గారు, ఇక్కడే పెట్టి లోపలికి వెళ్ళాను. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు. అక్కడ పెట్టకపోతే నీతో తీసుకుని వెళ్ళొచ్చు కదా. అర్జెంటుగా ఇవ్వాలని చెప్పాను కదమ్మా. ఏంటమ్మా ఎలా చేశావు? ఇప్పుడు అనవసరంగా 10 లక్షలు కట్టాలి. పెనాల్టీ కట్టడం సమస్య కాదమ్మా, అది ఒక రిమార్క్గా మన మీద ఉండిపోతుంది. సారీ మావయ్య గారు, ఏమీ అనుకోవద్దు. 1 గంట టైం ఇవ్వండి. గంటలో ఎలా తెస్తావమ్మా? ఎక్కడుందని తెస్తావు? ఉంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది కదా. లేదు, 1 గంట సమయం ఇవ్వండి చాలు, తీసుకొస్తాను. లేదమ్మా, ఇంకా ఫైల్ దొరకదు. ఆ 10 లక్షల పెనాల్టీ కట్టగా తప్పదు. మావయ్య గారు, ఏంది మే, ఏడ పెట్టినావు? నువ్వు షర్ట్ కావాలన్నావని ఇదిగో ఫైల్ ఇక్కడే పెట్టొచ్చాను. ఇంతలోనే కనిపించట్లేదు. ఈడ పెడితే ఏడకి పోతుంది? ఎవరు తీసుంటారు? ఇక్కడే పెట్టానని చెప్తుండదు కదా. వెళ్ళండి, ఇంట్లో అంతా వెతకండి, వెళ్ళండి. విజయ, ఇలా రా. ఏంటక్క, ఏమైంది? ఒకసారి వాళ్ళని గమనించు. ఫైల్ కనబడట్లేదనే దగ్గర నుంచి వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. నాకెందుకో వాళ్లే ఫైల్ మాయం చేశారని డౌట్గా ఉంది. అవునక్క, వాళ్ళు కూడా కావాలని మావయ్య గారికి కోపం వచ్చేలా మాట్లాడారు. ఇక్కడ పెడితే ఫైల్ ఎక్కడ పోతుంది? అందులోనూ బావగారు అదేదో ముఖ్యమైన ఫైల్ అని చెప్పారు. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఫైల్ పూర్తి చేశాను అని చెప్పింది, అసలు పూర్తయిందో లేదో. డౌటే లేదు, ఖచ్చితంగా వాళ్ళు చేసుంటారు. వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పకపోతే లాభం లేదు. పద, ఆ ఫైల్ ఎక్కడుందో వాళ్ళ నోటితోనే చెప్పిద్దాం. నేను మళ్ళీ చేస్తాను, బాయ్. ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టున్నావు? ఏ మావయ్య గారు ఎక్కడ తిడతారో అని భయం వేసిందా, లేదా ఫైల్ పోయిందని బాధేస్తోందా? ఏం చేసావా ఫైల్ని?
అయినా నేనేం చేశానో నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు. పని నీకు అప్పచెప్పారు, నువ్వు చేశానన్నావు. చెప్పిన పని చెయ్యకుండా ఫైల్ పోయిందని డ్రామాలు ఆడుతున్నావు, అంతేగా? చెప్పిన పని చేశానో లేదో చేసిన నాకు తెలుసు. అది ఎలా మాయం చేశారో నీకు తెలుసు. మర్యాదగా చెప్తే బాగుంటుంది. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాయం చేయడం ఏంటి? నాకేం తెలీదు అంటున్నాను కదా. ఏంటి నాటకాలాడుతున్నావు? ఈ వదులు. మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? వదులు. నా మాట మర్యాద పోతుందనుకుంటే నిన్ను అంత సులభంగా వదిలేస్తాననుకుంటున్నావా? వదులు. మర్యాదగా నిజం చెప్తావా లేదా? వదులు. చెప్పు. నాకేం తెలీదు. వదులు. వదులు, నన్నేం చేయకు. వదులు. వదు, వదు, వదులు. చెప్పు. నిజం చెప్తే వదిలేస్తాను, నిజం చెప్పకపోతే కిందకు వదిలేస్తాను. వదు, వదు, నాకేం తెలీదని చెప్తాను కదా, నన్ను వదిలే. వదులు. అత్త, అత్త కాపాడు. అత్త. ఏం చేస్తున్నావు? వదలు దాన్ని. వదలు. అత్త, అత్త కాపాడు. అత్త. వదలు. వద్దు, వద్దు, ప్లీజ్. ఏంటి ఇద్దరు కలిసి ఎక్స్ట్రాలు చేస్తున్నారు? ఫైల్ మాయం చేసి నా చెల్లెల్ని మావయ్య గారి దగ్గర తిట్టించాలనుకుంటున్నారా? ఏ ఫైలు? మాకేం తెలుసు? మీరిద్దరూ ఆ ఫైల్ తీసుకొని వెళ్ళడం నేను చూశాను. అక్కడ ఉండాల్సిన ఫైల్ మిస్ అయింది. మీరు అటుగా వెళ్లారు అంటే ఖచ్చితంగా అది మీ పని అని మాకు తెలుసు. మర్యాదగా ఆ ఫైల్ ఏం చేశారో చెప్పండి. నాకేం తెలీదు. సరే, నువ్వు చెప్పొద్దులే, నీ కోడలు చెప్తుంది. విజయ, చెప్తుందో కింద పడుతుందో అడుగు. వద్దు, వద్దు. వదలు. చెప్తావా లేదా? చెప్పు. చెప్పు. మర్యాదగా వదిలిపెట్టండి, లేదంటే వదిలి బావగారిని అందరినీ పిలిచేస్తాను. ఏంటి పిలిచేది? పిలు, పిలు. వద్దు. మిమ్మల్ని ఏమైనా చెయ్యాలన్న ఆలోచన మాకు లేదు. ప్రతిసారి నా చెల్లెల్ని నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో క్షమించాం. ఈ రోజుతో మీరు చేసే వేషాలు ఆపాలి. ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పాలి. చెప్పటం ఇష్టం లేదంటే ప్రాణాలతో ఉండటం ఇష్టం లేనట్టే. తోసేమంటావా? వద్దు. చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నేను చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను. చెప్పు. చెప్పు. ఆ ఫైల్ని మేమే పేపర్ వాడికి ఇచ్చేసాం. వద్దు, వద్దు.